మాట్లాడి చేస్తాం. కోసింపూడి శ్రీనివాస్ గారు, మీరు ఒక విషయం చాలా తప్పుగా చెప్పారు. మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను ఏమనుకోవద్దు. ఇందాక ఫోటో చూపించి ఆవిడ పేదరాలు అని చెప్పేసి మీరు చెప్పారు. వారి దృష్టిలో ఆవిడ అత్యంత ధనికురాలు, ఆ ముసలావిడి. వారి దృష్టిలో నిజమైన పేదవారు ఎవరంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, భూమర్ కన్నారెడ్డి, వీళ్ళంతా అత్యంత పేదలు. వీళ్ళందరికంటే కూడా అత్యంత పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి దృష్టిలో అత్యంత అద్భుతమైన తెలుగు భాష. నేను ఎందుకు అది చూపించానంటే, మీకు అందరు చూసాడు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం కదా వారి దృష్టిలో వెళ్ళింది. నేను సోషల్ మీడియాలో చూసాను ఇవన్నీ. ఎవరికన్నా ఏమన్నా జరిగిందా అని అంటే ఇలాంటి పోస్ట్స్ నాకు చాలా కనపడతాయి. అదే అంటున్నా, గత ప్రభుత్వంలో జగన్ గారు వచ్చాకే ఆగిపోయింది. అదే గత ప్రభుత్వంలో ఆ ముసలావిడి పెత్తందారు. నిజమైన పేదలు అంటే వీరు. నిజమైన తెలుగు భాషకి, స్వచ్ఛమైన తెలుగు భాషకి ప్రతినిధులు ఎవరంటే కొడాలని అని పేరుని అని. నిజమైన భక్తురాలు ఎవరంటే రోజా. అన్నమయ్య కంటే ఎక్కువసార్లు వెళ్ళి ఉంటుంది తిరుపతి ఆవిడి. అత్యంత సమయంలో పాటించే వ్యక్తి ఎవరంటే పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వారు. సకల కళావాళ్ళు ఎవరంటే మా అంబటి రాంబాబు గారు. మీరు వారి దృష్టిలో నుంచి చూడాలి. ఇందాక జవహర్ గారు చెప్పారు చూసారు, ఆ దృష్టిని బట్టే ఉంటుందని చెప్పని. వారి దృష్టిలో వాళ్ళ నిజమైన పేదలు, నిజమైన కళాకారులు, నిజంగా సంయమనం పాటించేవారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం చూసాం, అప్పులు చేసి పంచడమే సంపద అనుకున్నారు వాళ్ళు. పప్పు బెల్లల్లా పంచడమే వాళ్ళు ఒక సంక్షేమం అనుకున్నారు. అంతవరకే ఉంది వాళ్ళ మైండ్ సెట్, అంతవరకే ఉంది. ఈ రోజున మీ భద్రతే మా బాధ్యత అంటున్నాం. వారే ఉన్నారు మేము బటన్ నొక్కితే మీ కర్మ అన్నారు. ఇంకా అంతే, డబ్బులు వచ్చినా రాబోయే తర్వాత సంగతి. అంటే 5 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పాలన చూశారు, నిజమైన ప్రజలు నిజమైన పాలన ఏం కావాలని కోరుకున్నారు అన్నది ఇప్పుడు మేము 5 సంవత్సరాల్లో చూపించబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. ఏకకాలంలో 1వ తారీఖుని పింఛన్లతో పాటు శాలరీలు అనేది కూడా ఇంకో టెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఏకకాలంలో చాలా చేయాల్సిన విచేంద్రగా మనం అనుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 2-3 సార్లు డిబేట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. మాదేం పూలపానుపు కాదు, ఖచ్చితంగా ముళ్ళ మీద నడకే. కానీ చేతనైనటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే, పాలన అంటే నిజమైన పాలన ఎలా అందించాలో తెలిసిన వాళ్ళు అధికారంలో ఉంటే, ప్రజల గురించి ఒక మంచి చేయాలనే తపన ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటే ఏ విధంగా చేయాలన్నది చూపిస్తాం. ఈ రోజున చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పైన ఉన్న మోదీ గారిని ఒక త్రిమూర్తుల్లా భావించే కదా పదవి మాకు అధికారం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగా మేము చేసుకుంటూ వెళ్తాం. అయినా సరే వాళ్ళు మాకు పేర్లు పెడతారు. ఎందుకు పెడతారు అంటే, వాళ్ళ పేర్లు పెడతాంటే ఇందాక పెద్దలు అన్నట్టు నాకేమనిపిస్తుంది అంటే, జైల్లో కూర్చున్న ఖైదీలు అనుకుంటారంటే ఈ జైలు వాస్తు బాగులేదని. అలాగా ఆ జైలు వాస్తు గురించి బాధపడే ఖైదీలే కాదు కదా మేము అంటుంది. నేను ఇందాక ఇప్పుడు సత్యమూర్తి గారు అన్న వెంటనే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే మా పథకాలు కాపీ కొట్టారని పెట్టేస్తున్నారు. అసలు మీకు తెలియదు నేను అంటుంది. 2019 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమం అంటే తెలియదు. 2019 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా 3 పూట్ల భోజనాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే చేశారు. 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులు లేవు, ఆర్టీసీ బస్సు ఉద్యోగులు లేవు. వారు ప్రభుత్వాలు కలిపిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి. అసలు 2019 ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయనే పేరు పెట్టాడేమో అనుకుంటాం. నేను నిజంగా కానీ మళ్ళీ కానీ అధికారంలోకి వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేసి జగన్ ఆంధ్రప్రదేశ్ అయినా పెట్టుకునేవాడేమో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ అనేవారు. కానీ నాకు ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు గారు పూర్ బ్రాహ్మిన్స్ కూడా బ్రాహ్మిన్ కార్పొరేషన్స్ ద్వారా పెన్షన్లు ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జవహర్ గారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన మెర్జ్ చేసేసారు అవన్నీ. అందరికీ కలిపి ఒకటే. వాళ్ళ ఇదిలో ఏం లేదనుకుంటా అప్పట్లో మల్లాది విష్ణు గారు ఇది ఉన్నప్పుడు. ఏమంటే ఇప్పుడు ఆయన ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, నేను ఇన్ని ఇచ్చాను ఇనే మాట్లాడా. ఆయన దృష్టిలో వారు ఇచ్చిన డబ్బులకి కాపులు కోటీశ్వర్లు అయిపోయారు. గతంలో చెప్పాను, కాపులు కోటీశ్వర్లు అయిపోయారు. బీసీలు, బడు బలహీన వర్గాలు బిలియనీర్ అయిపోయారు, మహిళలు మిలియనీర్ అయిపోయారు. అంటే ఆయన దృష్టిలో ఇన్ని వేల కోట్లు తెచ్చేసి వేసేసాను, మీ అకౌంట్లో వేసేసాను, అయినా కూడా నా మీద ఎందుకు మీరు ఎంత కష్టం చూపించారంటే బాధే తప్ప తాను చేసిన తప్పుదాన్ని ఇప్పటికీ కూడా ఏమంటారో మనసాక్షి మీద అనుకుంటారు కదా, ఆత్మ పరిశీలన చేసుకోవడం కూడా జరగట్లా. ఇదే ప్రజలే తప్పు చేశారు అనేటువంటి విధానం. ఎందుకంటే ఆయన మెంటాలిటీ అటువంటిది. 11 సీట్లు వచ్చినందుకు పాపం హిమాలయాలు వెళ్దాం అనుకున్నాడు. కానీ నిజంగా హిమాలయాలు ఉంటే ఆ హిమాలయాలు కూడా అమ్మేద్దుడు ఈయన. అటు అవకాశం లేదండి. అంటే ఇటువంటి భావంతో ఉండేటువంటి వ్యక్తులు, అంటే నేను మొన్న కూడా చెప్పా, ఎటువంటి పాలన అందించకూడదో మనకు రుజువు చూపించాడు ఈయన గత 5 సంవత్సరాల్లో. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎటువంటి పాలన అందించకూడదు అనేటువంటి ఉదాహరణ కేస్ స్టడీగా ఏదైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చిన్న ఉదాహరణ అండి, చెప్పండి సార్. చిన్న ఉదాహరణ